అన్న కొంచెం ఒకసారి ఆగండి అన్న, ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి. సార్ వచ్చేసి ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు ఆట పాడైపోయింది మేమంతా ఉన్నాం. మీకు ఆటో పోతే ఆటో తీసిస్తాం. అన్ని అసలు ఏదైతే ఉన్నా ఇలా ఉండదు. ఖచ్చితంగా మేమంతా ఉన్నాము. మీకు ఆటో బాగా వస్తుంది. మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా మేము అందంగా ఉంటాం. ఖచ్చితంగా మీకు జరుగుతుంది. మీ ఆటో మీకు వస్తుంది. మీకు ఖచ్చితంగా కళ్యాణంగా ఈ ఒక్కరి ఇల్లు కాదు, ఇలా చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో మన తరపు నుంచి నేను వచ్చాను ఇక్కడికి, చాలా దగ్గరుండి చూస్తున్నాను. కళ్ళ ముందు అన్నం కింద పడిపోయింది, అంత తినలేని పరిస్థితిలో ఉన్నారు. అమ్మా మేము ఉన్నామమ్మా, ఖచ్చితంగా మీ ఆటో ఇప్పిస్తామా, ఖచ్చితంగా ఇప్పిస్తామా. ఈ ఇల్లు ఈ ప్లేస్ రాసుకోరా, మనం ఓకే మేము ఉంటామా, ఖచ్చితంగా ఆటో ఇప్పిస్తాం. ఆల్రెడీ పైన అధికారులతో కూడా మాట్లాడతారు, మాట్లాడి చేస్తారమ్మా. మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారితో మేము చెప్తాము. సో ఈ ప్రభుత్వంతో చెప్తాము. ఖచ్చితంగా మేము ఉన్నాం, ప్రభుత్వం ఉంది. అలాగే ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క డైరెక్టర్ మేము కూడా ఉన్నాము. సో జన సైనికుల నుంచి మేమంతా ఉన్నాం. జనసేన నుంచి ఆటో ఇన్సూరెన్స్ అయిపోయింది సార్, అదే దిగులు పడింది. మీరు బాగుండాలి సార్, బాగుండాలి సార్, బాగుండాలి. అలాగే అరే తమ్ముడు మీరు బాగుండాలి సార్. ఫ్యామిలీ అండి, అందరూ బాగుండాలి. మాస్టర్ అమ్మా ఇప్పుడే వస్తారమ్మా, ఇప్పుడే వస్తారు. అడిగి రండి. మాస్టర్ ఎక్కండి, పైకి ఎక్కండి. మాస్టర్ పై నుంచి
నాట్లో వెయిటర్ వచ్చేది ఏం లేదా అయ్యా? ఏమి రాలా మాకు రాదమ్మా. మళ్ళీ పెరుగుతుంది. పొద్దున్న దగ్గర మళ్ళీ పెరుగుతుంది. అల్లూరి సీతారామరాజు ఇందిరా ఏమంటారు, మాటలు రావట్లేదు. లోపలికి వెళ్ళి చూస్తే చాలా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మేము ఏదో నలుగురు వచ్చో లేదంటే మిగతా వాళ్ళు వస్తే సరిపోదు. ఇక్కడ విమర్శలన్నీ పక్కన పెట్టి ఒకరిని విమర్శించడం మానేసి ఇక్కడికి వచ్చి నిలబడి సహాయం చేయండి. ఫుడ్ లేదు చాలామందికి, అలాగనే ఏది ఇంట్లో మొత్తం అసలు ఎలా ఉందంటే బురద బురద వాసన చాలా దారుణంగా ఉంది. నాకు నిజంగా నేను ఏం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు. నేను ఒకటైతే చెప్తాను, ఇది ముందుగానే ఆ దేవుడు పసిగట్టి ఇలా వస్తుందని చెప్పి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమిని గెలిపించింది అనుకుంటున్నాను. నాకు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో ఆయన తెలుసుగా, ఆయన ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఆయన మీద పడతారు, కరెక్ట్గా ఇది సహాయం చేయనివ్వరు, కరెక్ట్గా అందనివ్వరు అనమాట ఏదైనా చేయాలన్నా కూడా. సో అందుకే మమ్మల్ని పంపించారు ఆయన. సో మాలాగే చాలామంది వచ్చారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. సో చాలామంది అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమేమి కావాలో మాకు తోచింది, మా వల్లనైంది, మా శక్తికి ఎంతో ఉందో అదే చేస్తున్నాం. సో మేమే కాకుండా ఎవరైతే ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బయట కూర్చో ఉన్నారో, ఆయన రాలేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో ఆ విమర్శలను మానేసి మీరందరూ కూడా రండి, వచ్చి ఇక్కడ చూస్తే ఆ బాధ తెలుస్తుంది. చాలా దారుణంగా ఉంది సార్. అది మీరు ఎలా ఏది విమర్శిస్తున్నారో తెలియట్లేదు. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇలా లేదు అని చెప్పి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్లు అంటున్నారు, గేట్లు లేవు అక్కడ. ఎందుకు అనవసరంగా ఇవన్నీ చెప్పుకుంటున్నారు అందరూ? సో దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక పార్టీ అని చూడొద్దు, ఈ పార్టీలు కాదు, అందరూ రండి. చాలా ఇది ఓన్లీ మనుషులే కాదు, పశువులు కూడా పాపం వాళ్ళకి ఇది గడ్డి కానీ అసలు వాళ్ళకి మేతే లేదు పాపం. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే మన నాయకులు ఉన్నారో వాళ్ళకి, సో జన సైనికులు కానీ మిగతా వీర మహిళలకి చెప్తున్నాము. మేమందరూ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అందజేయడం జరిగింది. ఇది ఎంత చేసినా తక్కువే. మేము ఇంకొకటి అన్ని రిపోర్ట్స్ రాసుకున్నాము, లోపల ఏమేమి డ్యామేజ్ అయిందో, ఏమేమి జరిగిందో ఇవన్నీ కూడా రాసుకున్నాము. కళ్యాణ్ గారికి చెప్తాం తీసుకొని వెళ్ళి. అండ్ అలానే లోపల వెళ్ళడానికి కూడా లేదు. సో ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా మేము చెప్తాము, లోపల పైనుంచి ఇవ్వటమా అంటే మేము సగం దూరం వెళ్ళగలిగాము, ఇంకా లోపలికి వెళ్తే లాగేసుకుంటుంది. అండ్ అదేదో వీధి చివరన ఒక ముసలామె ఉంది. సో లోపలికి మేము వెళ్ళలేకపోయినాము, కానీ ఒక బోట్ అయితే పంపించి ఆమె వస్తూ ఉంటుంది బయటికి. ఆ పెద్ద ఆమెను తీసుకొని బయటికి రావాలి. సో ఇప్పుడు పోయి చెప్తాం, మొత్తం వీళ్ళందరికీ చెప్పాను, ఒక బోట్ పంపించి తీసుకొని. ఇలా చాలామంది లోపల ఇరుక్కుపోయి ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి. సో మేమంతా కూడా కష్టపడుతూ ముందుకు వచ్చాం. మీరందరూ కూడా రండి. అండ్ మీరు ఏది చేయాలన్నా కూడా, మీరు ఎంత పంపించినా కూడా తక్కువ. ఇక్కడ ఎవరో ఏం పంపిస్తారో దగ్గరికి వచ్చి చేయండి అందరూ. సార్ లోపల మన మామూలుగా ఒక ఇల్లు అనేది మనం చిన్న ఏదైనా చెత్త పడినా ఏదైనా పడినా నీట్గా చేసుకుంటాం సార్. అలాంటి లోపలికి వెళ్తే ఏమీ లేవు. అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా ఉందో దాంట్లో మొత్తం బురద వాసన తప్ప ఏమీ లేదు. డబ్బు లేదు, ఇది నగలు ఇవన్నీ పక్కన పెడితే సార్, నాకు బాధాకరం మెయిన్ ఏంటంటే నోరు లేని జీవులు సార్, పశువులు, ఈ మిగతా ఈ జీవులు. సో అవి ఎట్టబోయినవో తెలియదు. ఒక తల్లి అయితే పాపం చాలా, మేము ఎలాగో బతికేస్తాము, కానీ నా దూడలు, నా ఆవులు ఎక్కడ పోయినావు అని చెప్పి చాలా దారుణంగా నోరు లేని జీవాలు అయ్యే మా బ్రతుకు అని చెప్పి ఆమె చాలా చాలా బాధపడతా ఉంది. సో ఇలాగా ఆ నోరు లేని జీవాల గురించి ఒకసారి తలుచుకుంటుంటే చాలా చాలా దారుణంగా ఉంది. అండ్ అలాగే ముందుకెళ్తుంటే కళ్ళ ముందే శవాలు వెళ్తున్నాయి.
సో అవి ఉండి చూస్తే ఎంత బాధేస్తుంది. సో ఆ దేవుని ప్రార్థిస్తున్నాను తొందరగా ఇదంతా పోయి మళ్ళీ ఖచ్చితంగా మంచి వాళ్ళ ఫేస్లో చిరునవ్వులు రావాలని. కాకపోతే ఈ ప్రభుత్వం అయితే మా కళ్యాణ్ గారు అయితే చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎంతైతే నష్టపోయినారో ఆ నష్టాన్ని రెట్టింపే వాళ్ళకి ఇస్తారు. సో ప్రభుత్వం అంతా మాట్లాడుతారు. మీకు తెలుసు రీసెంట్గా ఇప్పుడే 6 కోట్లు ఆయన సొంత మనీ ఇచ్చారు. సో మన మెగా ఫ్యామిలీ నుంచి కూడా మనకు ఓన్లీ చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా 9 కోట్ల దాకా వచ్చినాయి. అండ్ మన ఇండస్ట్రీ నుంచి కూడా స్టార్స్ కూడా ఇస్తున్నారు. అండ్ అలానే ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళలు, ప్రతి కార్యకర్తలు వాళ్ళు ఓన్గా వాళ్ళకి తోచిన సహాయం చేస్తున్నారు. సో అలానే ప్రతి ప్రభుత్వం నుంచి మిగతా పార్టీలు కూడా ముందుకు వచ్చి వాళ్ళు సహాయం చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జానీ మాస్టర్ గారు తను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా, బాంబేలో షూటింగ్లో ఉన్నా కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి ఈరోజు ఇక్కడ విపత్తు ఇంత దారుణంగా జరిగితే ఆయన ఊరుకోలేక ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా మేము ఇక్కడికి రాలేకపోతున్నాం అంటే నిన్నటి నుంచే కొంచెం ఫ్రీ అయింది ఇక్కడ రావడానికి, ఏమైనా ఫుడ్ ఇవ్వడానికి. కానీ వాళ్ళు ఎంత నరకం పడుతున్నారని చెప్పని బయటుండి మాకు తిండి లేక నిద్ర లేక మేము చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు జానీ మాస్టర్ గారిని తీసుకొస్తా ప్రతి ఒక్కళ్ళ బాధ వింటే నిజంగా అసలు అది చెప్పడానికి కూడా మాట రావట్లేదు. ఒక ఇల్లు పాడైపోవడం ఒక పక్కన పెడితే ఆ ఇంట్లో చిన్న గ్యాప్ ఉంటే వాటర్కి వెళ్ళిపోయి గచ్చులు కూడా ఎగుడు దిగుడు అయిపోయి అంటే ఈ నష్ట నివారణ ఎలా దాన్ని ఎస్టిమేషన్ వేస్తారనేది కూడా తెలియలేని పరిస్థితుల్లో మూగజీవాల దగ్గర నుంచి బాధితుల దగ్గర నుంచి అంటే ఇక్కడ మనకు ఫుడ్ వస్తుంది కాదంట్లో ఇప్పుడు 2 రోజుల నుంచి ఫుడ్ బాగానే వస్తుంది. కానీ ఫుడ్కు మించి ఇది ఫ్లడ్ తగ్గిన తర్వాత ఏదైతే వ్యాధులు ఉంటాయో అంటువ్యాధులు వ్యాపించకుండా చూసుకోవాలి. ఒకైతే పారిశుద్ధ్యం చూసుకోవాలి. అలానే వాళ్ళు ఏదైతే నష్టపోయారో ఒక్క పరుపు పనికిరాదండి, ఒక అన్నం తినే గిన్నె కానీ ప్లేట్లు కానీ ఏది పనికొచ్చే పరిస్థితి లేదు. నిజంగా ఈ సింగనగర్ యువతల దగ్గర 2 లక్షలు 3 లక్షలు అంటే జనాభా అయితే 6-7 లక్షల దాకా ఉన్నారు. ఓటింగ్ చూసుకుంటే 1 లక్ష 2 లక్షల దాకా ఉన్నారు. కానీ కుటుంబాలు చూసుకుంటే ప్రతి కుటుంబం కింద సెల్లార్ ఏదైతే ఉందో దాంట్లో ఏ వస్తువు కూడా పనికిరాని పరిస్థితి. సో ఇక్కడ ఒక్కటే కోరుకుంటున్నామండి, ఇది జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది విమర్శలు చేసే టైం కాదు, ఖచ్చితంగా విమర్శలు చేసే టైం కాదు. ఎవరైతే మీడియాల ముందు కూర్చొని వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మోకాళ్ళ పైన అంటే ఇంచుమించు పొట్ట పైదాకా వచ్చే పరిస్థితి ఉంది నీళ్ళు. సో ఇక్కడికి వచ్చి చూడండి, ఒక్కసారి వాళ్ళ బాధలు వినండి, అప్పుడు మీకు నోట్లోంచి మాటలు ఎలా వస్తాయో మేము కూడా చూస్తాం. ఇక్కడ పార్టీలు లేవు, నాయకులు లేరు, ఎవరు లేరు. ఒక్క మానవతాతో ప్రతి ఒక్కరు స్పందించి ఈ ఒక్క రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రం దేశం మొత్తం కూడా ఈ విపత్తుని బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసలే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఖాళీ బొచ్చు మిగిల్చాడు కాబట్టి దాంట్లో ఏమీ లేని పరిస్థితి. ఈరోజు ఈ విపత్తుని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా దాతలు ముందుకు రావాల్సిందే. దేశం కాదు, రాష్ట్రం కాదు, నేషనల్గా ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరు కూడా స్పందించి దీన్ని ఒక మోదీ గారు కూడా ఇది ఒక విపత్తుగా జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని చెప్తున్నారు. అలానే మిగతా దాతలు ఎవరైతే ఉన్నారో కొన్ని ఫౌండేషన్స్ అవ్వచ్చు, లేదంటే ఈ టాటా అవ్వచ్చు, లేదంటే జియో అవ్వచ్చు, ఈ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫండ్ ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఏ ఒక్క వాళ్ళ వల్ల కాదు, ఏ ఒక్కలో తీస్తేనే. ఎందుకంటే జానీ మాస్టర్ గారు ఎప్పటికప్పుడు రాత్రి 9:30కి ఆయన ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేస్తే 500 మందికి నేను 200 మంది చాలు కదండి మనకు టైం లేదంటే లేదు మ్యాక్సిమం మనం ఇద్దామని చెప్పని 500 మందికి 500 రూపాయలు విలువ చేసే కిట్ ఆయన అప్పటికప్పుడు ప్రొవైడ్ చేయమంటే అఫ్కోర్స్ మేము పడే తిప్పలు మేము పడ్డాం. కానీ ఆయన ఒక సంకల్పం ఖచ్చితంగా మ్యాక్సిమం తను చేయగలిగినంత ఇంకా చేద్దాము. కానీ ప్రస్తుతానికి మనం ఖాళీ ఉట్టి చేతులతో వెళ్లకుండా మనం ఇది చేద్దామని చెప్పని ఆయనకి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం నెరవేర్చే విధంగా టీం మొత్తం కూడా కష్టపడి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మాత్రం ఏదైతే 3 రోజుల నుంచి మేము బాధపడుతున్నామో దాని కొంతవరకైనా సరే వాళ్ళ యొక్క బాధలు వినడం జరిగింది. ఫుడ్ అయితే ఇబ్బంది లేదు, కానీ మిగతా ఇది ఇప్పుడు కాదండి, ఈ బాధలు ఇప్పుడు కాదు, ఇంకొక 2 డేస్ తర్వాత ఎంత వర్ణనాతీయత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు స్పందించి ఎవరికి తోచినంత వాడు ఖచ్చితంగా ఆదుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవ్ ఆంధ్రప్రదేశ్, ఇది ఒక్కటే చెప్పదలుచుకున్నాను, సేవ్ ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం. బాధ్యతకి పదవి ఎలా వస్తే ఎలా ఉంటుందని చూడాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. ఈరోజు నా 40 సంవత్సరాల జీవితంలో విపత్తుల విషయంలో గవర్నమెంట్ నుంచి సహాయం చేసే మనుషులను చూశాను, కానీ ఎంత ఇచ్చినా సరిపోలేదన్నట్టు ఆంధ్రాకు 1 కోటి, తెలంగాణకు 1 కోటి ఇచ్చిన తర్వాత ఈ గ్రామాలని ఈ విపత్తులని పరిశీలించి ఈ నష్టాన్ని అంచనా వేసి ఈ ఇబ్బందులో నేను ఆదుకోవాలని తన దగ్గర ఎంత ఉన్నాయో చూడకుండా యావత్ ఆస్తిని ఇచ్చేయగల దానగుణం గల పవన్ కళ్యాణ్ గారు మరో 4 కోట్లు విరాళం ప్రకటించడం జరిగింది. 40 గ్రామాలకి తలా 1,00,000 రూపాయలని.
మీడియా ముందు కూర్చొని నెల్లూరులో ఒకసారి మాకు తుఫాన్ వచ్చినప్పుడు ఏరోప్లైన్లో విజిట్ చేసిన ఒక సీఎం అంటారు బుడమనేరు గేట్లు ఎత్తేసారట. ఆలోచించి మాట్లాడుతున్నారా? తెలివి ఉందా లేదా? వైఎస్ఆర్సీపీ నాయకులారా, ఇదే ప్రాంతంలో డిప్యూటీ మేయర్గా ఉన్న ఒక ఆవిడ్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారంట. ఇక్కడ వరదల్లో మనుషులు మునిగి సస్తా ఉంటే వెళ్ళి ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తారు. అది మీ నీతి. రాజరికం అంటే మీదే. మా నాయకులు ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఆహార పంపిణీలో కానీ, నీరు ఇవ్వడంలో కానీ నిమగ్నమై ఉన్నారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే ప్రజల మీద పడి వరదకి ఇబ్బంది జరగద్ది, మన రక్షణ చర్యలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఇబ్బంది కలుగుతుందని ఆయన అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. నిజంగా ఇటువంటి విపత్తు ఒకటి వస్తుందని, దాని నుంచి ప్రజల్ని కాపాడాలనే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేశారని చెప్పి నేను దేవుడిని, డిప్యూటీ సీఎం చేశారని ఆ దేవుడిని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రీహాబిటేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందుతుంది. జాతీయంగా కేంద్రంతో సంబంధాలున్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్నంతా కూడా నివారించే చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అధికారంలో ఉన్న పార్టీల ఇళ్లపైకి దాడులు చేయకుండా, నోటుకొచ్చింది మాట్లాడకుండా, గేట్లు బుడమనేరుకు గేట్లు అనేవి లేవని మన మైండ్లో పెట్టుకొని, మీకు తెలివి తగ్గినట్టుంది, మతి పోయినట్టుంది అధికారం పోయేటానికి. మీరు ఏ చర్యలు చేయగలరు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ వరద ప్రాంతాల్లో ఎక్కడ సందర్శిస్తున్నారు, మీరేమి సహాయక చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా తెలియజేయాలనుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఫుడ్ పరంగా ఇబ్బంది కానీ మెడిసిన్ పరంగా కొంచెం ప్రాబ్లం ఉన్నారు. దానివల్ల కొంచెం బాగా ఇబ్బంది. మేము ఆల్రెడీ ఎప్పుడైతే వరదలు వచ్చినాయో నేను ఒక 2 days బ్యాక్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఈవినింగ్ నేను కూర్చొని ఈ వరదలకి ఫుడ్ ఇవన్నీ పోతాయి, సో దీని తర్వాత స్టార్ట్ అయ్యే ఒక భయంకరమైన స్టెప్ వస్తుంది, అదే వస్తే సో దీన్ని ఎలా అడుగుతారు, ఎలా చేయాలని చెప్పి మేము ఆల్రెడీ అవన్నీ కూడా ఓన్లీ నేనే కాకుండా నేను చెప్తున్నాను రామ్ చరణ్ సార్ దగ్గర, ఉపాసన గారి దగ్గరికి ఇది మీడియా ద్వారా కూడా నేను చెప్తాను. సార్ మనకి ఇక్కడ ఫుడ్ సరిగా వస్తుంది, ప్రభుత్వానికి చెప్తున్నాను, నేను కళ్యాణ్ దగ్గర చెప్తున్నాను, చంద్రబాబు చెప్తున్నాను, ఫుడ్ బాగుంది, ఇక్కడ వస్తుంది. వ్యాక్సిన్ అనేది మనకు ఖచ్చితంగా చేయాలి. అంటే పారాసెటమాల్ కానీ ఇంకా ఏదైనా కూడా మనకు ఒక కిట్ రూపంలో చేరిస్తే బాగుంటుంది ఇంటికి అని చెప్పి అందరూ అడగటం జరుగుతుంది. సో మేము కూడా ఇది ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు ఏదైతే మెడికల్ రూపంలో ఉందో అవన్నీ కూడా చేరుస్తారని మేము ముందుంటామని చెప్పి ఆశిస్తున్నాను. దయచేసి ఇవన్నీ జరుగుతాయండి, మీరేం భయపడద్దు, మేమంతా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. సార్ ఇదంతా జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని మేము అనుకుంటున్నాను సార్. మా ఇంట్లో 10 రోజులు సార్. మీరు అర్థం చేసుకుంటే ఎంత అర్థం చేసుకోవాలి సార్, అందరూ చేసుకుంటున్నారు, మేము ఎంత ఉన్నాం సార్. ఓకేనా? వెనకలేని గుయ్యి ఉండాలి, భలే ఉంటుంది. ఈరోజు నేను కళ్యాణ్ గారు చెప్పటం వల్లనే ఇక్కడికి వచ్చాము. మేము కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ. సో రాత్రి ఒక ఫోన్ చేసి, బాంబేలో ఉన్న నేను ఒక ఫోన్ చేశాను. చేసిన వెంటనే నాకు స్పందించింది సుజన గారు అండ్ సౌజన్య గారు అండ్ కిషోర్ గారు అండ్ మన నాగరత్నం గారు అండ్ మిగతా మన వీర మహిళలు. సో వెంటనే దాన్ని ఇమీడియట్లీగా దాన్ని పరిధిలోకి తీసుకొని మా సుమలత గారు, మా వైఫ్, దాన్ని ఏమి ఇస్తే బాగుంటుంది అని చెప్పి తీసుకుంటే, సరే ప్రొవిజన్స్ ఇద్దాము, ఇంట్లో అత్యవసరాలు వస్తువులు ఇద్దామని చెప్పి ఇమీడియట్లీగా మనం అనుకోవటం. అండ్ మీరు సార్ నిజంగా మేడం థ్యాంక్ యూ సో మచ్. రాత్రి తక్కువ టైం చెప్పినా కూడా, మన దగ్గర లేకపోయినా కూడా, ఇది మా వస్తువులు ఇక్కడ లేవు, ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని మీ టీం కష్టపడినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. లేదండి, చాలా థ్యాంక్స్. అంటే రాత్రికి మీరు 500 కోట్లను ఇమీడియట్లీ చేయటం అనేది నిజంగా చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వచ్చాము, అది వచ్చితే ఎలా అయిపోయిందంటే ఒక కాకి ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోయిందంటే ఏమి ఇచ్చినా సరిపోవట్లేదు. దయచేసి ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే, కళ్యాణ్ అన్న అండ్ చంద్రబాబు నాయుడు సార్ ఆల్మోస్ట్
అందరూ వచ్చి పని చేస్తున్నారు. జన సైనికులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ అందరూ వచ్చి చేస్తున్నాం సార్. కానీ ఇది సరిపోవట్లేదు. ఎందుకంటే మేము సగం దూరమే వెళ్ళగలుగుతున్నాము. దాని లోపల చాలా దారుణంగా ఉంది. నేను కళ్ళ ముందు చూస్తున్నాను, ఒక చిన్న పిల్లోడు ఫుడ్ లేదు అని చెప్పి వాడు చిన్న పిల్లోడు అంటున్నాడు. కానీ నేను అక్కడికి పోలేను. నాకు అది చాలా బాధేసింది. పోదామనంటే అది లోపల లాగేసుకుంటుందంట. సో దయచేసి అలాంటి ప్లేసెస్లో పైనుంచి వాళ్ళకి ఏదైనా ఇవ్వండి, అంటే ఫుడ్ సంబంధించి పంపించండి. సో దయచేసి వాళ్ళందరినీ చూసుకోవాలి. మనకి ఇంకా మంచి టీం రావాలని కోరుకుంటున్నాను. అంటే వస్తుందిలేండి. సో అలానే మనకు మెయిన్ మెడిసిన్ అండి. ఇక్కడ ఫుడ్ అంతా చేరుతుంది. సో ప్రభుత్వానికి నేను చెప్పింది అంటే మెడిసిన్ కావాలి. ఒక మెడిసిన్ అనేది మనకు ఒక కిట్టు ద్వారా, ఒక కిట్టు రూపంలో ప్రతి ఇంటికి మెడిసిన్ చేర్పిస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చింది అయింది, ఇప్పుడు తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది. సరే ఏదో మొత్తం తగ్గుతాయి. తగ్గిన తర్వాత అంటు రోగాలు కానీ, వ్యాధులు కానీ, మన ఏది దోమ రూపంలో కానీ ఏదో ఒకటి జ్వరాలు కానీ వస్తాయి. సో అది వచ్చినప్పుడు మనకు కరెక్ట్గా మెడికల్ రూపంలో వాళ్ళకి వైద్యం అందజేయాలి. సో దయచేసి ప్రభుత్వానికి చెప్తున్నాను, ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా వాటర్ వచ్చింది, ఇదంతా ఒక ఎత్తు. ఇది తగ్గిన తర్వాత మనకు ఇంకా పెద్ద గండం ఉంది, అదే మెడికల్ రూపంలో. సో దయచేసి మెడికల్ రూపంలో అందరికీ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.